సారీ టు సే అబౌట్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, హ్మ్. హ్మ్. బ్రహ్మాండంగా చేశాడు. అవును. ఆయన అసైన్మెంట్ ఏదైతే ఉందో, నేను పోలీస్ అసైన్మెంట్ గురించి కామెంట్ చేయను. దాంట్లో ఆయన మిక్స్డ్ ఫీలింగ్స్ ఉన్నాయి, మిక్స్డ్ ఫీడ్బ్యాక్ ఉంది. ఓకే. ఐ డోంట్ వాంట్. బట్ ఆయన 8-9 సంవత్సరాలు చేశాడు యాజ్ ఎ గురుకులం సెక్రటరీ, ఎస్సీ షెడ్యూల్. బ్రహ్మాండంగా చేశాడు, ఎక్స్ట్రాడినరీ చేశాడు. హ్మ్. తర్వాత పొలిటీషియన్ అయ్యాడు, ఇప్పుడు బ్యాడ్ పొలిటీషియన్ అయ్యాడు, Oh. వాస్ట్ పొలిటీషియన్ అయ్యాడు. అంటే మనం అంటుంది జిమ్మిక్స్ చేసే ప్రొఫెషన్ పొలిటీషియన్, విచ్ ఐ కెనాట్ బికమ్, బట్ హీ హాజ్ బికమ్. హీ హాజ్ మేడ్ హిమ్సెల్ఫ్ యాజ్ ఏ బ్యాడ్ పొలిటీషియన్. అంటే అది అట్లా ఉంటేనే పొలిటీషియన్ అని ఆయన కన్విన్స్ అయినట్టుంది. అండ్ అబద్ధాలు ఆడుతున్నాడు, అలవోకగా పిచ్చి పిచ్చి కామెంట్లు చేస్తున్నాడు. సో అన్ని రకాలు మనం చూస్తున్నాం, ఇప్పుడు ఆయన ఫీట్స్ అన్ని మనం చూస్తున్నాము. ఈజ్ ఎ థరోలీ బ్యాడ్ పొలిటీషియన్, వెరీ వెరీ ఆర్డినరీ నెగటివ్ పొలిటీషియన్ లాగా తయారైపోయాడు ఇప్పుడు. అంత మంచి గురుకులాలు చేసినప్పుడు చాలా చక్కగా నీట్గా డిగ్నిఫైడ్గా చేశాడు కదా, ఇప్పుడు చూస్తున్నాం మనం ఆయన. అందరికీ తెలుసు, నేను ఒక్కనే కాదు, ఇట్స్ ఎ వెరీ ఓపెన్ థింగ్. ఐ జస్ట్ వాంట్ టు రీటరేట్ వన్ థింగ్. మీరు ఆల్రెడీ చెప్పున్నారు, టీచర్స్ విషయంలో మీరు ఎంత చెప్తున్నా గందరగోళం ఉంది, కన్ఫ్యూజన్ ఉంది. అండ్ క్లియర్ స్టేట్మెంట్ ఒకవేళ మీరు పోస్ట్ చేయాలనుకుంటే ఏం చెప్తారు టీచర్స్కి? బికాస్ కొన్ని లక్షల మంది చూస్తున్నారు, ఈ ప్రోగ్రామ్ చూస్తూ ఉంటారు. ఇప్పుడు హౌ యూ వాంట్ టు కన్విన్స్ దెమ్? టీచర్స్ ఇప్పుడు యాక్చువల్ ప్రజెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ చాలా బ్యాడ్గా ఉంది. సో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ చాలా వర్స్ట్గా ఉంది. దిస్ ఈజ్ నాట్ ద ఎడ్యుకేషన్ ఐ థింక్ వీఆర్ సపోజ్ టు గివ్ టు ద చిల్డ్రన్. దీంట్లో మనం ఒక్క టీచర్స్ని అవ్వట్లేం. ఓకే. లాట్ ఆఫ్ పాలసీ రిఫార్మ్స్ ఆర్ రిక్వైర్డ్. నేను చెప్పాను, చిన్న చిన్న స్కూల్స్, సింగిల్ టీచర్ స్కూల్స్ మీకు 36% సింగిల్ టీచర్ స్కూల్స్ ఉన్నాయండి ప్రైమరీ స్కూల్స్లలో. అంటే ఒక్క టీచరు 5 తరగతులకి ఎట్ ఎ టైం చెప్పాలి. అంటే ఆయన రోజుకు 18 సబ్జెక్ట్ టీచ్ చేయాలి. ఈజ్ హ్యూమన్లీ ఇంపాసిబుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఎన్విరాన్మెంట్ లేదు. సింగిల్ క్లాస్ రూమ్స్ ఉన్న స్కూల్స్ ఉన్నవి, ఒకటే రూమ్ ఉన్న స్కూల్స్ ఉన్నాయి. అంటే అక్కడ ఈ మూలకి ఫస్ట్ క్లాస్. వాట్ కైండ్ ఆఫ్ స్కూల్ యూఆర్ టాకింగ్ యార్? అక్కడ ఇద్దరు టీచర్ ఉన్నా కానీ ఎట్లా చెప్తారు మీకు? ఇద్దరు అరుస్తుంటారా ఒకరే రూమ్లో ఉండి? మీరు చెప్తూ ఉంటే నేను కూడా గవర్నమెంట్ స్కూల్ నుంచి వచ్చిన వాడిని. ఐ కెన్ రిలేట్ దాట్. మా క్లాస్ ఇక్కడ ఉండే పక్కన. సో టీచర్ తప్పు కాదు ఇది. సో వీ నీడ్ టు బిల్డ్ ఏ గుడ్ స్కూల్ అండ్ దెన్ యూ ఆస్క్ టీచర్స్ టు టీచ్. బట్ నేనంటుంది ఇప్పుడు సాలరీస్ గురించి వచ్చిన తర్వాత చాలా వాస్ట్గా వెళ్ళిపోయింది, చాలా మంది తప్పు పడుతున్నారు. మీ కోట అయిపోయింది సాలరీస్ మీద. Because I have sufficiently answered it. Yeah, done. Then I won't go there. Moving on here. మీరు దాదాపుగా 400 పైగా రికమెండేషన్స్ ఇచ్చారు. ఇఫ్ ఐ వాంట్ టు ఆస్క్ యూ, మీకు బాగా నచ్చిన ఒక 5, మీరు బాగా కాంట్రవర్సీ ఫేస్ చేస్తున్న 5 అని చూస్ చేసుకోమంటే వాట్ యూ విల్ చూస్? కాంట్రవర్సీ చేసుకుంది ఒకటే. అదే ఓకే, ఒకటే ఇది. ఎందుకు? బికాస్ ఆఫ్ దే ఫెల్ట్ దట్ ఈస్ లిటిల్ ఇన్సెక్యూర్, బికాస్ వాళ్ళ సార్ తగ్గుతాయని భయం, అంతే. భయం ఏం లేదు. అదొకటే కాన్సెప్ట్. ఇంకొక చిన్న తెలిసి తెలియని కాంట్రవర్సీ, కొంతమంది అగైన్ ఒక సెల్ఫిష్ మోటివ్తోని ఎంసెట్ రద్దు చేయమంటున్నారు అని కొద్దిమంది చెప్తున్నారు. అక్కడ వాళ్ళకు మిడిమిడి జ్ఞానంతో చెప్తున్నారు అనమాట. అది దట్స్ నాట్ అంటే పిల్లలని దృష్టిలో పెట్టుకొని చెప్పడంలే, వాళ్ళది ఏదో ఎఫెక్ట్ అవుతుందని చెప్తున్నారు అనమాట. సో పిల్లలకి ఏంటంటే 10వ తరగతి ఎగ్జాము, 11వ తరగతి ఎగ్జాము, 12వ తరగతి ఎగ్జాము, మళ్ళీ ఎప్సెట్ ఎగ్జాము, మళ్ళీ నీట్ ఎగ్జాము. ఎంత అన్యాయమండి ఇది! పిల్లలా మళ్ళీ మిషన్లా? అంత అవసరమా మనకి? పిల్లల్ని అంత రాచి రంపాన పెట్టేంత అవసరమా మనకి? తప్పు కదా ఇది. కాన్సెప్ట్స్ అవే కదా, సిలబస్ అదే కదా, పిల్లలు అదే కదా, గవర్నమెంట్ అదే కదా, ఇదేంటి ఇది? సో దట్స్ ద థింగ్ అనమాట. అక్కడ కాంట్రవర్సీ లేదు. అది ఈ 2 పాయింట్స్ కాంట్రవర్సీ ఉన్నాయి, మిగతా ఏం లేవు. మిగతా అంతా మిడిమిడి జ్ఞానం. అసలు చాలా మంది జోక్ చెప్పాను మీకు, అసలు ఆ లోపలికి పోయి చదవలేరు. పెద్ద పెద్ద ప్రొఫెసర్లు కూడా, అంటే పెద్ద పెద్ద సో కాల్డ్ విద్యావేత్తలు కూడా ఆ 3వ పేజ్ కూడా తిప్పలేరు. అరే 100% వాళ్ళే చెప్తున్నారు ఇంటర్వ్యూలలో, నేను చదవలేదు కానీ నేను వింటున్నాను. ఇప్పుడు బిఫోర్ యూ మేక్ ఎ కామెంట్, బిట్వీన్ ది లైన్స్ అంటాం, అన్ని చదవాలి మీరు. సో ఎక్కడ బాగుంది ఎక్కడ బాగలేదని చదవాలి. అంటే అక్కడ విన్నవి ఇక్కడ విన్నవి ఏదో కాంట్రవర్సీ ఏం కాంట్రవర్సీ ఉంది? జీతాలు ఒకటే కదా కాంట్రవర్సీ, ఇంకేం కాంట్రవర్సీ ఉంది? అన్ని 434 ఒకటి జీతాలు, మిగతా 433 సంగతి ఏంటి? యూ డోంట్ వాంట్ టాక్ యాజ్ ఏ విద్యావేత్త, యాజ్ ఎడ్యుకేషనిస్ట్, యాజ్ ఏ యాక్టివిస్ట్ కదా, తప్పు కదా ఇది. సో కాంట్రవర్సీలు పాడలేవు. సో బట్ నాకు నచ్చిన మంచి ఇంపార్టెంట్ ఏంటంటే ప్రీ ప్రైమరీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో పిల్లలకి పుట్టినప్పటి నుంచి మొదలుపెట్టి 8 సంవత్సరాల వరకు ఈ మైండ్ డెవలప్మెంట్ అండ్ ది
రిసెప్షన్, కాంప్రెన్షన్, లెర్నింగ్స్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటాయి. అంటే సారీ, ఇక్కడ అంగన్వాడీ మనకి సెంటర్స్ ఉన్నాయి కదా సార్ ఇక్కడ కొన్ని. ఇది ఒక దరిద్రపు ఆలోచన విధానము మన ఇండియాలో. ప్రీ ప్రైమరీ అంగన్వాడీ అంటారు. ఆ, అంటే ప్రపంచం లెక్కలేదు ఇది. ఇది Only Indiaలో ఉంది. రూరల్లో వెళ్ళినప్పుడు because నేను మీకు దిస్ ఇస్ నాట్ ప్రీ ప్రైమరీ స్కూల్. ఐ వాంట్ టు కట్ యూ దేర్. విల్ యాక్సెప్ట్ ఇట్. ఎందుకంటే Ah. ప్రీ ప్రైమరీ అంటే దానికి ఒక విధానం ఉంది. ఈజ్ ఎ ప్లే బేస్డ్. యూ షుడ్ హ్యావ్ బిగ్ రూమ్స్, యూ షుడ్ హ్యావ్ లాట్స్ ఆఫ్ TLMs, యూ షుడ్ హ్యావ్ ట్రైన్డ్ డెడికేటెడ్ టీచర్స్, అండ్ యూ షుడ్ హ్యావ్ ట్రైన్డ్ డెడికేటెడ్ నర్సెస్ అంటే కేర్ అసిస్టెంట్స్. సో యూ షుడ్ హ్యావ్ ఎ ప్లే ఏరియా, బిగ్ ప్లే ఏరియా, అండ్ షుడ్ హ్యావ్ యాక్టివిటీ ఏరియా. అది ఉండాలి. మన అంగన్వాడీస్ ఆర్ నాట్ ఎక్విప్డ్ ఫర్ దాట్. అంగన్వాడీస్ 18 జాబ్ చార్ట్స్ ఉంటాయి ఆమెకు పాపం. సో ఆ 18 జాబ్ చార్ట్, ఒక జాబ్ చార్ట్ ఈజ్ ప్రీ స్కూల్. మిగతా 17 దే మూవ్ అరౌండ్ లాక్టేటింగ్ మదర్స్ అంటే పాలిచ్చే తల్లులు, అండ్ ప్రెగ్నెంట్ ఉమెన్, గర్భిణీ స్త్రీలు. సో పిల్లల గ్రోత్ దాని మీద ఎక్కువ ఉంటాయి వాళ్ళకి. సో ద అంగన్వాడీ ఈజ్ అ డిజైన్డ్, ICDS ఈజ్ అ డిజైన్డ్ ఫర్ దట్ పర్పస్. తర్వాత సబ్సిక్వెంట్గా 1970s ఇది ఏర్పడితే మొన్న 2000 దేంట్లో తర్వాత ఇది కూడా యాడ్ చేశారు. ఓకే. పడాయి బి అని ఒకటి ప్రైమ్ మినిస్టర్ ఒకటి ఇచ్చారనమాట. అంటే పోషన్ బి పడాయి బి అని, అంటే పోషణ ఉండాలి పడాయి మొన్న యాడ్ చేశారు అది. బట్ ది బిల్డింగ్ ఈజ్ నాట్ డిజైన్, ది ఏరియా ఈజ్ నాట్ డిజైన్,